తమ అక్రమాలను దుర్మార్గాలను ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు తట్టుకోలేరు. తమను ప్రశ్నించిన వారిపై ఎలా దాడి చేయాలా అని చూస్తారు. అటువంటిది ఈ ఇద్దరు నేతల ఘోరాలను వైఫల్యాలను పదే పదే నిలదీయడమే కాదు, అధికారం చేతుల్లో ఉంది కదా అని తనపై ఉన్న అవినీతి కేసులను రద్దు చేసుకుంటూ పోతున్న చంద్రబాబు నాయుడుపై ఏకంగా న్యాయ పోరాటమే చేస్తే బాబ్స్ అండ్ పవన్స్ ఎలా తట్టుకుంటారు? ఇద్దరికీ కూడా చెమటలు పట్టేస్తున్నాయి. చంద్రబాబు క్లోజ్ చేసుకున్న కేసును న్యాయస్థానంలో సవాల్ చేస్తూ తానే వాదిస్తున్న జైభీం పార్టీ అధినేత న్యాయవాది జడ శ్రవణ్పై చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కక్షగట్టేసింది. జడ శ్రవణ్ గొంతు నొక్కేయడానికి ఆయన్ను అక్రమ కేసులతో వేధించాలని డిసైడ్ అయినట్లుంది. అయితే ఇలాంటి తలతిక్క వేషాలపై కోర్టులోనే తేల్చుకుంటా అని అంటున్నారు జడ శ్రవణ్. తన రాజకీయ ప్రత్యర్థులు ఏ తప్పు చేయకపోయినా వారిపై విష ప్రచారం చేయడంలో ముందుంటారు చంద్రబాబు నాయుడు. బాబు అడుగుజాడల్లోనే పవన్ కళ్యాణ్ కూడా బాబుకు అనుకూలంగా కోరస్ పాడుతూ ఉంటారు. ఈ ఇద్దరు నేతలు ఎవరిపై అయినా ఎన్ని నిరాధార విమర్శలు అయినా చేయొచ్చు, కానీ వీరు చేసిన పాపాలు ఘోరాలు నేరాలను మాత్రం ఎవరూ ప్రశ్నించకూడదు. అలా ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై రెడ్ బుక్ తెరచి కక్ష సాధింపు చర్యలకు తెగబడిపోతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది లగాయత్తు 21 నెలల పాలనలో తాము ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయలేదు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలతో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులను కూడా కేసులు పెట్టి వేధిస్తోంది కూటమి సర్కార్. తాజాగా కూటమి అరాచకాలు, అకృత్యాలు, అవినీతి కుంభకోణాలను ఎప్పటికప్పుడు చీల్చి చెండాడుతోన్న జైభీం పార్టీ అధినేత జడా శ్రావణ్ పేరు చెబితేనే కూటమి నేతలకు చెమటలు పడుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు విద్యా వ్యాపారులకు చిల్లర పైసలకు కట్టబెట్టేయడానికి చంద్రబాబు పవన్ సిద్ధం కాగానే దాన్ని జైభీం పార్టీ తప్పుబట్టింది. బడుగు బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేస్తున్నారని జడా శ్రవణ్ మండిపడ్డారు. దీనిపై ఆయన ఉధృతంగా పోరాటం చేస్తూ కూటమి దుర్మార్గాన్ని జనంలోకి తీసుకెళ్లారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు చేసిన విష ప్రచారాన్ని జడా శ్రావణ్ తప్పుబట్టారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ నిరాధార వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు పైన, బాబు అడుగుజాడల్లో ఓవర్ యాక్షన్ చేసిన పవన్ కళ్యాణ్ పైన జడా శ్రావణ్ నిప్పులు చెరిగారు. సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ వేసిన పిల్లి మొగ్గల్ని, సుగాలి ప్రీతి తల్లిని పవన్, ఆయన జనసేన నేతలు అవమానించిన తీరుపైన జడా శ్రవణ్ మండిపడ్డారు. గత ఎన్నికలకు ముందు ఏపీలో 35,000 మందికి పైగా మహిళలను అక్రమ రవాణా చేశారని తనకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయంటూ కథలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉన్న నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీఏతో అధికారం పంచుకున్న సమయంలో మిస్ అయిన ఆ 35,000 మంది మహిళల్ని ఎందుకు తీసుకురావడం లేదని కూడా జడా శ్రవణ్ నిలదీశారు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అధికారులను తన గుప్పెట్లో పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడి తనపై ఉన్న అవినీతి కేసుల్ని ఒకదాని తర్వాత ఒకటి క్లోజ్ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇలా కేసులు క్లోజ్ చేయించుకోవటం చట్ట విరుద్ధమని జడా శ్రవణ్ న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇలా అన్ని వ్యవహారాల్లోనూ తన అక్రమాలను, అవినీతిని, తప్పుడు నిర్ణయాలను బయట పెడుతోన్న జడా శ్రావణ్ గొంతు నొక్కేయాలని కూటమి సర్కార్ డిసైడ్ అయినట్లు జైభీం పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరుకు చెందిన జయమ్మ అనే మహిళతో జడా శ్రావణ్ పై నిరాధార ఆరోపణలు చేయించి అక్రమ కేసుతో వేధించడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని జైభీం పార్టీ ఆరోపిస్తోంది. అయితే ఇటువంటి కుట్రలకు భయపడే ప్రసక్తే లేదని, న్యాయస్థానంలోనే కూటమి కుట్రలు బద్దలు కొడతానని జడా శ్రావణ్ హెచ్చరిస్తున్నారు.